ఇక రియల్ ఎస్టేట్ రంగం నమ్మకం, విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఆధారంగా అభివృద్ధి చెందుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. తెలంగాణ రియల్టర్స్ ఫోరం నిర్వహించిన రియల్టర్ సమ్మిట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వినియోగదారునికి నాణ్యమైన ప్రాపర్టీ అందించడం రియల్టర్ల బాధ్యత అని పేర్కొన్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మధుగమనానికి హైడ్రా కారణం కాదని, దేశ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, జీతాలు వంటి అంశాలే ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. ఈ చిన్న రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఈ చిన్నవాళ్ళు చాలా మంది నేను సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాను. అసలు ఏది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏది చేసే పరిస్థితి లేదు, ఏది దీంట్లో ఇంకా కొంతమంది వీడియోస్ చూసాను, సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఇట్లాంటివి కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఇవన్నీ కూడా వస్తుంది. సో దీని అన్నింటిలో కూడా మనం చూస్తే కనుక అసలు ప్రథమంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గెట్ ఇంటు ద స్టెప్ బై స్టెప్ మనం ఏంటి అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటూ పోతే, రియల్ ఎస్టేట్ ఇలా కొంత స్తబ్దత ఉన్నది. అంటే ఇట్స్ నాట్ దట్ రియల్ ఎస్టేట్ బాగా లేదని అంటానికి కూడా లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మనం ఆప్షన్ చూస్తే కనుక 234 కోట్లకి రాయదుర్గంలో వెళ్ళింది. ఇవన్నీ చూసినప్పుడు అది వేరు. అంటే మీకు ఎక్కడైతే కనుక ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉన్నదో అక్కడ 234 కోట్లు వెళ్తుంది, లేకపోతే 200 పైన కోట్లలో వెళ్ళేది. మీరంతా చిన్న చిన్న ఏది 500 గజాలు లేకపోతే 600 గజాల్లో, చిన్న ఏది 300 గజాల్లో కూడా ఉండొచ్చు. లేకపోతే మధ్యలో ఏది ఏజెంట్స్గా అంటే బ్రోకరేజ్ కమిషన్ తీసుకునే దానికి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు యూ ఆర్ ద అఫెక్టెడ్ లాట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి పలు కారణాలు ఉన్నాయి. సో జస్ట్ నాట్ చాలా మంది ఏమంటే ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఈ చిన్న రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. ఈ చిన్నవాళ్ళు చాలా మంది నేను సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాను. అసలు ఏది